ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు పోవటం. ఇలా భారతీయ జనతా పార్టీ శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపింది. ఎప్పుడైతే శాసనసభలో బిల్లుకు మద్దతు తెలపడం జరిగిందో అది బీజేపీ యొక్క విధానపరం వాళ్ళ యొక్క రిజర్వేషన్ కల్పన పట్ల వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ బిల్లుకు మద్దతు తెలిపినవో కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చడం మీ బాధ్యతగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపబడ్డ తదుపరి కేంద్రానికి నివేదించి 9th షెడ్యూల్లో చేర్చడానికి, అట్లా భారత రాష్ట్రపతి కూడా నివేదించి ఇప్పుడు మీరు రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చడం పట్ల విముఖత ప్రదర్శించటం ఇది బీజేపీ 2 నాలుకల ధోరణి తెలియజేస్తుంది. ఏదైతుందో తక్షణమే ఆర్డినెన్స్ ఆమోదింపు చేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ బాధ్యత కర్తవ్య నిర్వహణ బలహీన వర్గాలకు అండగా నిలవటం. వాళ్ళు ఎప్పుడైతే శాసనసభలో ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్, వాళ్ళు ఏ శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందో అదే ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చాలని ప్రతిపాదించిన మనం అదే బిల్లు వల్ల ఆర్డినెన్స్కి ఏదైతుందో గవర్నర్ నివేదించినాం. మీరు ఆల్రెడీ మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు, సానుకూలత వ్యక్తం చేసిండ్రు. మళ్ళీ ఏదైతుందో ఈ భిన్నాభిప్రాయం దాని నాంచివేత ధోరణి ఇది కేవలం బీజేపీ 2 నాలుకల విధానాన్ని తెలియజేస్తుంది, లేక బలహీన వర్గాల పట్ల వాళ్ళ వివక్షత తెలియజేస్తుంది. బలహీన వర్గాల పట్ల వాళ్ళ వివక్షత తెలియజేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం ముద్ర వేయించాలి. భారతీయ జనతా పార్టీ తన బాధ్యతతోని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కూడా భారత ప్రధాని ఈ సమావేశాలలో 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా తగు చర్యలు చేపట్టారు. ఈ సమావేశాలు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడటానికి రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది. అటువంటిప్పుడు బలహీన వర్గాలు కూడా కల్పించాలి కదండి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఒక వర్గాలు ఉన్నాయో వాళ్ళ దానిలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా రాజ్యాంగం సవరించారు. మరి బలహీన వర్గాలకు మరి వాళ్ళ జనాభాను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 56% ఉంటే 42% కల్పన అనేది సమంజసం కదా. మరి దానికి ఎందుకు మీరు సహకరిస్తలేరు? ఎందుకు ఈ ద్వంద్వ నీతి? ఎందుకు ఈ ద్వంద్వ నీతి అంటున్నా. అందుకే 2 నాలుకల ధోరణి అని చెప్పి అంటున్నాను.
లేకుంటే దీనిలో ముస్లింని ఎట్లా కలుగుతారో అని చెప్పి అంటారు. అసలు 56% ఎట్టొచ్చింది? 56% ఫిగర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ముస్లిమ్స్ కలిపితేనే వచ్చింది. వాళ్ళు బీసీలకి ఆ 10% తొలగిస్తే 56 ఏమవుతుంది? 46 అవుతుంది. 46 42 అవుతుందా? 42 అని మనకు క్లెయిమ్ పెట్టడానికి మనకు అవకాశం లభించడానికి 56% ఫిగర్, ఆ 56% ఫిగర్ వచ్చింది కాబట్టి 42 అన్న కనీసం కల్పించాలంటున్నాం మనం. 56 రావడానికి ముస్లిం అందులో చేర్చడంతో 56 వచ్చింది. ముస్లిం అందులో చేర్చకుంటే 46 అవుతుంది. కేవలం దళితులు ఎస్సీ ఎస్టీలు మాత్రమే వారి జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఇలా బలహీన వర్గాలకు ఏదైతుందో, సామాజిక వెనుకబాటుతనం గురైనటువంటి వాళ్ళకి ఏదైతున్నదో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు ఒక విధమైన ప్రత్యేకమైన హక్కులు కల్పించాలని చెప్పారు. ఈ 100% లేదు ఇక్కడ. ఆడ 100% ఉంది ఎస్సీ ఎస్టీలకు. ఎస్సీ ఎస్టీలు 100% ఉన్నది. బలహీన వర్గాలకు 100% లేదు. నువ్వు 56 జనాభాకు 60 కాబట్టి 42 అంటున్నాం మనం. 56 ఇస్తలేం మనం. 56 ఇస్తే 56 ఇస్తలేం మనం. 42 ప్రతిపాదిస్తున్నాం మనం. ప్రతిపాదించేది ఎంత? 42. వాళ్ళు మనం ఇంకా మిగతా జనరల్ కేటగిరీలో వాళ్ళు పోటీ పడే అవకాశం వస్తుంది కాబట్టి అని 50 రావడానికి కారణం ముస్లిం జనాభా. ముస్లిం జనాభా తొలగిస్తే మైనారిటీ మరి తీసేస్తారా? స్థానిక సంస్థల సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలనే భావనతోనే తెలంగాణ రాష్ట్రం శాసనసభలో బిల్లు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ఆమోద పొందడం జరిగింది. అలాంటి బిల్లు ఆమోదం పొందడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎంఏ కానీ అందరూ కూడా మద్దతు తెలిపారు. మళ్ళీ ఈ బిల్లు అమలుకు వచ్చేవరకల్లా 2 మార్గాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే ఈ 42% రిజర్వేషన్ కల్పనకి ఏ విధమైన 9th షెడ్యూల్ రాజ్యాంగం 9th షెడ్యూల్ ఏ విధమైన సమస్య తలెత్తదు. అంత 42నేనే. మరి అది పోతుంది కదా, ఆపటానికి ఎందుకు ఇబ్బంది? అప్పుడు మైనారిటీకి వేరే రిజర్వేషన్ లేదు, ముందు ఉండేగా. అప్పుడు అంటే బీసీలు కూడా వేరే ఉండే ముందు. ఇవన్నీ కలుపుకొని 42 పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు గతంలో బీసీకి రిజర్వేషన్ ఉండేనే, అవన్నీ లేదు ఇప్పుడు. ఇక అన్ని ఈ 42లోనే ముద్ద అవుతుంది. అన్ని 42లోనే ముద్ద అవుతుంది.